ఇప్పుడు నువ్వు కొనుక్కునేవాడు, నేను అమ్మేవాడు, వాళ్ళిద్దరం ఉన్నాం. ఆలోచించాడు తక్కువ. ఈ పక్కన ఊరు హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవీందర్ రెడ్డి. నేను ప్రజెంట్ అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. అన్ని కూడా ఈరోజు అయితే హెవీ సైజ్ గేదెలు ఇప్పుడే వచ్చాయంట. ఒకసారి వివరాలు అడిగి కూడా తెలుసుకున్నాం, ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల వివరాలు అని ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. నమస్తే అన్న, రైతులకు నమస్తే. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు 365 రోజులు ఉంటాయండి. ఎవరైనా సరే డైరెక్ట్ గా వచ్చి మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకుని 2-3 పూటల పాలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. టాప్ A1 క్వాలిటీలు ఉంటాయండి మన దగ్గర, గ్యారెంటీ ఉంటుందండి. మీరు ఇప్పుడు బయట వేరే దిక్కు తీసుకున్నా, ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటారు కొంతమంది గ్యారెంటీలో తీసుకుంటారు. అలాంటిది ఏముంటుంది, మా ఇల్లు చెట్లు దిక్కునే మీకు అన్ని విధాల గ్యారెంటీతో ఇవ్వడం జరుగుతుంది. ఇది 2వ ఈత, రోజు మీద 16 లీటర్ల పాలు అవుతుందండి. మీకు అన్ని విధాలుగా చూసుకోవచ్చు. దీని అల్ట్రా క్వాలిటీ కూడా నెంబర్ 1 A1 క్వాలిటీ అండి. రేటు విషయానికి వస్తే 1,10,000 నుంచి 1,70,000 దాకా ఉన్నాయండి. మీరు ప్రతిదీ కూడా చూసుకోవచ్చు. రూమ్ మేడం కానీ ఇది డెలివరీ అయిపోయిందండి. ఇప్పుడు 14 లీటర్లు అవుతుంది. ఇది కూడా డెలివరీ అయిపోయిందండి. పేది కూడా అంటే ఫీమేల్ కాఫ్. ఇది ఒక 10 days టైం ఉందండి. ఇది కూడా ఒక 1 week టైం ఉంది. ఇది కూడా ఇది హెవీ, ఇంకా 6 పళ్ళ మీద ఉందండి. హెవీ సైజు, క్వాలిటీ పరంగా కానీ ఇదిగో అట్టర్ కూడా చూడండి, ఎదరికి వెనక్కి కూడా అట్టర్ కూడా మీరు బాగా చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా రూపకాసు రింగ్లు అండి అన్ని కూడా. ఇవి డైరీ ఫామ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయితే పర్ఫెక్ట్ అండి. ఇంకా మనకి అన్ని విధాల క్లైమేట్ కలబడబడి ప్రతిదీ కూడా ఒళ్ళు మెత్తని చర్మం అండి. ప్రతిదీ కూడా మనం చూసుకోవచ్చు. ఇవ్వండి, ఇది సెకండ్ లాక్టేషన్. అన్ని 2 ఈత 3 ఈత గేదెలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఏనాల్సి ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయండి గేదెలు. ఇక్కడ ఏ విధమైన దానా పెడుతున్నాం, ఏ విధమైన మెయింటైన్ చేస్తున్నాం అన్నది ప్రతిదీ కూడా చెప్పి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ ఉందండి, ఇప్పుడు 6 గేదెలు తీసుకున్నప్పుడు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళ ఓన్లీ పీసీలు పెట్టుకుంటే సరిపోతుంది. మంచి గేదెలు ఇద్దామండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు వచ్చి డైరెక్ట్ వచ్చి మాట్లాడుకుని అన్ని విధాలు చూసుకుని తీసుకెళ్ళచ్చు. చూసుకోవచ్చు. హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి, అన్ని కూడా 2వ ఈత 3వ ఈత గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. సో అన్న, ఎవరైనా సరే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి సలహాలు ఇస్తారా, లేకపోతే కొత్తగా పెట్టుకునే వాళ్ళు చెప్తాను కదండి, ఈ టైప్ గేదెలు ఇందులో ఉన్నాయి కదండి, ఈ టైప్ గేదెలు సెలెక్ట్ చేసుకుని తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకుని మీరు అన్ని విధాలుగా ఇక్కడ ఒక 2-3 పూటలు ఉండి మేము ఏ విధమైన మెయింటైన్ చేస్తున్నాం అన్ని చూసుకుని తీసుకెళ్ళొచ్చండి. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు ఒకసారి 10-20 కొనమని చెప్పండి. ఎవరికైనా సరే ఒక 5 కొనుక్కుని వాటిని సెట్ అయ్యాక మళ్ళీ పెంచుకోమని చెప్తామండి. అని ఇప్పుడు ఒకటేసారి ఇప్పుడు కొంతమంది గడ్డి లేకుండా ఫస్ట్ గేదెలు తీసుకొని దాని తర్వాత అంటే మనకు సెట్ అవుతుంది అని చెప్పేసి దాని తర్వాత గడ్డి పెట్టుకోవడం అలాంటివి చేస్తుంటారు. అలాంటివి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. గడ్డి ఉండాలంటే పచ్చగడ్డి ఉండాలి, ఎండు గడ్డి ఉండాలి, దానాలు ఉండాలి, మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. అక్కడ షెడ్ ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, కరెంట్ ఫెసిలిటీ ఉండాలి, అన్ని ఉండాలండి. ప్రతిదీ ఉండాలండి. సో ఫస్ట్ మొత్తం అనేసి ఒక సెటప్ అనేది చేసుకున్న తర్వాత డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేయాలి, సెట్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు లోన్ కు చాలా మంది వస్తుంటారు కదా, సో లోన్ కు వచ్చేటోళ్ళకి ఇప్పుడు 10 గేదెలు వచ్చి మీరు 10 గేదెలు అట్ ఏ టైం ఇస్తున్నారా, లేకపోతే కొంతమంది ఆపుకొని ఇప్పుడు 10 గేదెలు పెట్టుకుంటే 5 గేదెలకు ఒకసారి ఇస్తున్నారండి. మళ్ళీ 2 months పోయాక ఇంకో 5 గేదెలకు ఇస్తున్నారండి. వాళ్ళు చేస్తున్నారు. అంటే మీరు కూడా వాళ్ళకి అదే చెప్తారా? అంటే ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు కదండి, ఈ PMGBలు గట్రా పెట్టుకుంటున్నారు. వాళ్ళు స్టార్టింగ్ ఏవి ఎక్కువ పెట్టేసుకున్నారు, ఒక ఇబ్బంది కదా. అలా కాకుండా సగం ఒకసారి పెట్టుకున్న వాళ్ళకి ఒక అనుభవం అంటే వస్తుందండి. దీంట్లో మనం చేయగలుగుతామా లేదు ఏటన్నది తెలుస్తుందండి. ఇప్పుడు మీ దగ్గర ఒక 20 గేదెలు ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ ఒక 15 గేదెలు ఉన్నాయనుకో, ఎవరికైనా సరే ఒక 5 గేదెలు అంటే ఇప్పుడు లోన్ PMGB లోన్ పెట్టుకున్నారు, వాళ్ళకు 10 గేదెలకు లోన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి మీ దగ్గర ఉన్న గేదెలు 5 నచ్చినాయి అనుకోండి. సో నెక్స్ట్ 5 గేదెలు మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్పండి అన్న, మేము నెక్స్ట్ లోడ్ లో తీసుకుంటాం, నెక్స్ట్ లోడ్ వచ్చినప్పుడు తీసుకుంటాం అంటే ఓకేనా, లేకపోతే అట్ ఏ టైం ఉన్న తీసుకుని ఒకటేసారి తీసుకున్నాను కూడా చెప్తాను. ఏం చెప్పరండి, వాళ్ళకి నచ్చే తీసుకోండి. మేము కూడా లోన్ రైతులతో వెళ్తలేదండి, మేము ఎక్కడ ఉంటాం. నచ్చింది ఏదో మా కుర్రలకు చెప్తే తీసుకొచ్చి కడతారంటే రేట్ మాట్లాడుకోవచ్చు, తీసుకెళ్ళచ్చు. సో వాళ్ళకి నచ్చినది అయితే ఎవరికి నచ్చింది, వాళ్ళకి బలవంతం ఏం లేదండి. ఇక్కడ ఎవరికి నచ్చిన గేదెలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చండి. ఎటువంటి బలవంతం ఇదే గేదెలు తీసుకోవాలి, ఇదే ఉంది మా దగ్గర, దీనే మాట్లాడుకునే లేదు. 1,10,000 నుంచి 1,70,000 దాకా ఉన్నాయి. ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటుందండి. అంతేగాని మీరు 1,50,000 గేదెని తీసుకుని 1,10,000 ఇవ్వండి, 1,20,000 ఇవ్వండి, నేను ఇవ్వలేను. అని ఏదైనా సరే ఒక గేదె విషయాలలో ఏదైనా అంటే ఒత్తిడి మీద జరిగే సరిగా పాలు ఇవ్వకపోయినా రీసెంట్ గా మీరు అన్న లోన్ చేశానండి నేను. ఊరు పేరు గట్ట ఎందుకులేండి, ఇక మన చేశాను. 4 సంవత్సరాల క్రితం వచ్చాను నా దగ్గరికి. కొటేషన్ అన్ని తయారు చేసుకున్నారు.
ఒక వర్క్ అని పెట్టుకున్నారండి. ఈ గేదెలు మనకు సెట్ అవ్వాలంటే 20 రోజుల నుంచి నెల దాకా పడతాయండి సెట్ చేసుకోవాలండి గేదెల్ని. ఇప్పుడు గేదె మన దగ్గర పాలు ఇచ్చి వాళ్ళ దగ్గర పాలు ఇచ్చిందండి వెళ్ళాక వాళ్ళ దగ్గర తంతుందని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిన 20 రోజుల దాకా పాలు ఇచ్చిందండి, మళ్ళీ తంతుందని చెప్తున్నారు. ఇప్పుడు దానికి ఇంకేం గ్యారంటీ? ఇప్పుడు అక్కడ మెయింటెనెన్స్ తేడా వచ్చిందండి. అది ఆ మెయింటెనెన్స్ చేసుకోకుండా ఇబ్బంది కదండి. అదొకటి ఎవరన్నా రీప్లేస్ చేసుకుందాం అన్న వాళ్ళు దోళ్ళు ఉండగానే తీసుకొచ్చుకోవాలండి. గేదెని దోళ్ళు లేకపోతే నాకు మేమేం చేయలేమండి. మార్చడం చనిపోతే మేము దోళ్ళ గేదెతో పాటు తీసుకెళ్ళిన దోళ్ళ గేదెతో పాటు తీసుకుని వస్తేనే రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. దిక్కులు అంతండి. ఇప్పుడు దోళ్ళు ఎవరు మేమేం చేయలేము, మీ ఇష్టం. మీరు అన్ని దిక్కుల్లో ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఇవ్వాలి. మా తప్పు ఉంటే మేము భయపడాలి. దానికి మాత్రం ఎట్లా తీసుకుపోయిన గేదెని అట్లా తీసుకొస్తే ఇబ్బంది ఏం లేదు. మీకు ఏదో పాలు తంతుందనో లేకపోతే పాలు ఇవ్వట్లేదనో రొమ్ము ప్రాబ్లం వచ్చిందనో మై వచ్చిందనో తిండి తింటలేదంటే మనకి తిండిలో పడబెట్టుకోవాలండి. వాళ్ళకి దానాలు అలవాటు చేసుకోవాలి, బెల్లం పెట్టుకోవాలి, నువ్వుల సిమ్ములు పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి. అని ఇప్పుడు ఎక్స్చేంజ్ విషయానికి వస్తే అంటే మామూలుగా బయట అంటుంటారు ఇప్పుడు 1,40,000 సంథింగ్ 1,40,000 గేదె తీసుకోపోతే నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ గేదె కంటే తక్కువ గేదెని ఇస్తారు. అంటే 1,20,000 గేదెని 1,40,000 వచ్చి వాళ్ళు కళ్ళకి అంతలుగాడేస్తాం ఏమన్నా గేదెలు చూపిస్తాం. అందులో ఇప్పుడు రీసెంట్ గా నా దగ్గరికి సూర్యాపేట అతను ఒక అతను పాలు తక్కువ తీసుకొచ్చాడు గేదెని. నువ్వు వెళ్ళి గేదె నేను నచ్చిన గేదెని తీసి ఎక్కించిపోవాను అంతే. ఎక్కించి పోడు మధ్యరాలు అతను కూడా చెప్పాడు. మనం తప్పు చేయనప్పుడు మనకు భయం ఏంటండి? నేను చెప్తాను కదా, కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఏంటంటే 10 గేదెలు తీసుకున్న 1-2 ఇబ్బంది పెట్టా అనుకోండి, ఈతకు పాలు తగ్గుతున్నారు. ఈ నెల పోయాక 10 పోయాక ఇమ్మంటే మనం చేయలేం. అది సెట్ చేసుకోవడం రావాలండి వాళ్ళకి. అది సెట్ చేసుకోవడం రాకపోయినాక ఇబ్బంది కదండి. ఒకటే చెప్తున్నాండి, గేదెలు కొనుక్కోవాలి సరే మీ దగ్గర తెలిసిన అనుభవమైన వాళ్ళు తీసుకొచ్చుకుని గేదెలు చూసుకుని తీసుకురావాలని. మంచి గేదెలు ఇద్దాం, టాప్ క్వాలిటీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు తెచ్చేటప్పుడు కూడా గేదెలు మీరు కూడా అన్ని రకాల చూసుకుని చేసుకుంటా సెలెక్ట్ చేసుకుంటాను గేదెలు. నేను దార పట్టుకొని పట్టుకుని దారం మిస్టేక్ అంటే ఏమి ఉండదు. నరమైన ఉండమండి. మై కూడా ప్రాబ్లం లేదు. ఏంటంటే మెయింటైన్ చేసుకోక పాలు తగ్గుతున్నాయి. మెయిన్ అది మా మెయిన్ ఎట్టేస్తున్నారు. మీ దగ్గర ఇచ్చి గేదెలు అక్కడ ఎత్తలేదంటే మరి మేము ఏం చేయం చెప్పండి. అది మెయింటైన్ చేసుకోవడం రాక మీకు చెప్తున్నాం. అక్కడికి ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, ఏ విధంగా చెందాలి అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మీరు ఫాలో అవ్వకపోతే మేము ఏం చేస్తాం చెప్పండి. అదండి, రండి మంచిగా ఎదురుద్దాం. మరొకసారి అట్లా చెప్తున్నాను. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు 360 ఉంటాయి. నెంబర్ 1 A1 క్వాలిటీలు ఉన్నాయి. రండి మంచిగా ఎదురుద్దాం, మంచిగా ఇద్దాం, మంచిగా పెట్టుకుని. ఓకే, చూసుకొచ్చి గేదెలు కావాలనుకుంటే ఇక్కడ అనిల్ డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గేదెలు అమ్మకానికి ఉంటాయి. మీరు ఎనీ టైం కూడా డైరీ ఫామ్ విజిట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా సరే డైరీ ఫామ్ తరఫున సలహాలు కావాలన్నా సరే వీళ్ళు ఇస్తారు. మీకు లోన్ కావాలనుకున్నా సరే కొటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9912167570 నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.